నమస్తే. నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. శ్రావణ మాసం అంటేనే చాలా విశిష్టమైనదిగా భావిస్తారు. హ్మ్. అందులో ప్రతి శుక్రవారం ఈ 4 శుక్రవారాలు కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. హ్మ్. అసలు శుక్రవారం రోజు, శ్రావణ శుక్రవారం రోజు ఏం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకొస్తుంది చెప్పండి? యెస్. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి. శ్రావణ శుక్రవారం. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా ఇంపార్టెంటే మేడం. అయితే శుక్రవారం రోజున ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి మేడం. ఎందుకంటే ఎప్పుడైతే మనం బ్రహ్మముహూర్తంలో ఎస్పెషల్లీ శుక్రవారం లేస్తే ఒక పవర్‌ఫుల్ పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి ప్రవేశిస్తుంటుంది. అండ్ లేచిన తర్వాత మనం ఏం చేయాలి? ధ్యానం చేయమని చెప్తాను మేడం. అందుకోసం అంటే ధ్యానం చేయడం వల్ల మనం దేని పనైతే మనసును లగ్నం చేస్తామో అది త్వరగా మనకు వచ్చేస్తుంటుంది. అండ్ ఆ రోజు ఒకవేళ స్నానం చేయడానికి ఒకవేళ వీలుంటే పసుపు లేదా రోజ్ వాటర్ మేడం. ఓకే. రోజ్ వాటర్ కలిపిన వాటర్‌తో గనక స్నానం చేయడం వల్ల ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. పసుపు కలిపినటువంటి వాటర్ చేయడం వల్ల మనలో ఒక పవర్‌ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఆరా విస్తరించబడి ఉంటుంది. శుభం జరుగుతుంది మేడం. అయితే దాని తర్వాత ధ్యానం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఒక యెల్లో కలర్ పేపర్ అండ్ రెడ్ పెన్ తీసుకొని ఎస్పెషల్లీ శుక్రవారం రోజున మీకు కోరుకున్న కోరికలన్నీ జరిగినట్టుగా రాయాలి మేడం. ఒక పేపర్ నిండా రాయాలి. అంటే ఎన్ని కోరికలుంటాయో అన్నీ గూడా జరిగినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు రాయాలి. రాసిన తర్వాత మన యొక్క శక్తిని అక్కడ ఒక దీపం వెలిగించాలి మేడం. ఎస్పెషల్లీ శుక్రవారం రోజున ఎలాగో మనం దీపాలు ఎక్కువ వెలిగిస్తున్నాం. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ దీపం వెలిగించినప్పుడు దీపపు కాంతినే చూడాలలా. అలా చూస్తూ చూస్తూ ఉంటే మనకు తెలియని ఒక ఫోకసింగ్ ఏర్పడుతుంది. ఏకాగ్రతతో మళ్ళీ చదవాలది మనం రాసింది. అంటే ముందు చదవాలి. దాని తర్వాత దీపం వెలిగించి అదే దీపాన్ని శుక్రవారం రోజు చూడాలి మేడం. ఆ చూసి మళ్ళీ మీరు రాసిన అఫర్మేషన్‌ను చదువుతూ అది జరిగితే ఎలా ఉంటుందో ఐస్ క్లోజ్ చేసుకొని ఊహించుకోవాలి అక్కడే. ఎందుకు మరి ఐస్ క్లోజ్ చేసినప్పుడు మన ఊహాశక్తి పెరుగుతుంది మేడం. మనం ఏదైతే కావాలని కోరుకున్నామో అది జరిగినట్టుగా ఎప్పుడైతే చూస్తుంటామో విశ్వమంతా ఏకమై మనకు అవకాశాల రూపంలోనో ఏదో ఒక మ్యాజిక్‌గా జరిగి మనం అనుకున్నది జరుగుతుంటాయి మేడం. ఒక సూపర్ ఒక ఫీలింగ్. నెక్స్ట్ ఇదంతా తర్వాత చాలామంది శుక్రవారం రోజు గొడవ పడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం రోజు గొడవ పడదు. భార్యాభర్త కాదు అంటే పోస్ట్‌పోన్ చేసుకోమంటారా ఏంటి? చేసుకున్నా పర్వాలేదు మేడం. ఎందుకంటే పోస్ట్‌పోన్ చేసుకుంటే ఇవాళొద్దు రేపు గొడవ పడదామనా? అలా చేసుకుంటే ఏముంది తెలుసా మేడం? తీవ్రత తగ్గుతది. అది కూడా మన మంచికే. లేదా పిల్లలు కూడా అంతే అండి. ఆ రోజున చాలా మంచిగా అంటే హ్యాపీగా, జాయ్‌ఫుల్ గడపమని చెప్తుంటారు. ఆనందంగా ఉండాలి. ఎస్పెషల్లీ వుమెన్స్ మాత్రం నిజం చెప్పాలంటే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో బాధపడొద్దు మేడం. ఇంటికి చూడండి మేడం ఇల్లాలే అన్నీ అండి మేడం. ఇల్లాలు గనుక మంచి హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా ఉంటే ఆ ఇల్లంతా లక్ష్మీకల అంటారు. హ్మ్. సో ఎప్పుడు ఆనందంగా ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవత ప్రవేశిస్తుందంటారు. అంటే ఆ రోజు చాలా ఆనందంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి. ఎస్పెషల్లీ వుమెన్స్ ఆ రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉండాలి. సో దానితో పాటు ఎస్పెషల్లీ శుక్రవారం రోజులు వుమెన్స్ జనరల్‌గా జ్యువెల్లరీ ధరిస్తుంటారు. సో మంచి జ్యువెల్లరీ ధరించినట్టే ఉంటే ఇంట్లో ఉంటే వేసుకోమని చెప్తాను ఆ రోజు. బంగారాన్ని ధరించమని చెప్తాను. అద్దం ముందుకెళ్ళి మన కోరుకున్న కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ జరిగినట్టుగా ఐ సెంటెన్స్ పెట్టుకొని చెప్పుకోవాలి. ఏంటి అద్దంలో చూసుకుంటూ ఐ యామ్ హెల్తీ, ఐ యామ్ వెల్తీ, ఐ యామ్ రిచ్ పర్సన్, ఐ యామ్ గ్రేట్‌ఫుల్ పర్సన్ అనేసి ఐతో ఎన్ని సెంటెన్స్ ఫార్మ్ అయితే అన్ని అద్దంలో చూస్తూ ఐ టు ఐ కాంటాక్ట్ చూస్తూ మంచిగా మీకు ఇచ్చినటువంటి ఫేవరెట్ డ్రెస్ ఏదైతే వేసుకున్నామో నగలేసుకొని లేదా మంచి కాన్ఫిడెన్స్ లుకింగ్‌తో అద్దం ముందుకెళ్ళి ఎప్పుడైతే ధైర్యంగా పలుకుతుంటారో ఇంకొకటి ఏదైతే కావాలో పాజిటివ్‌గా నాకు ఈ మంచి అవకాశం వచ్చింది. నా లైఫ్ మారిపోయింది. నాకు ఎన్నెన్నో గ్రేట్ విధంగా నేను ముందుకెళ్ళిపోదు. అంటే గ్రేట్ అవకాశాలు నాకొచ్చాయి. నేను అనుకున్నవన్నీ సాధించాను అనేసి అద్దంలో చూసుకుంటూ చెప్పినప్పుడు ఏమవుద్దంటే డబుల్ స్పీడ్‌తో మేనిఫెస్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ శుక్రవారం అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంపార్టెంటో అదే విధంగా రాత్రి పడుకునే ముందు మేడం ఎస్పెషల్లీ శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు గూడా సూర్యాస్తమయం సమయం తర్వాత కూడా దీపాన్ని వెలిగించమంటారు. ఎవరైనా వెలిగించొచ్చు మేడం దీపం. సో, ఆ దీపం వెలిగించినప్పుడు ఆ దీపపు కాంతిలో ఒక షైనింగ్ వస్తుంది మేడం. ఎందుకంటే అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయి జ్ఞానం అనే జ్యోతి ఎప్పుడైతే వెలుగుతుందో మన లోపల ఉన్న అన్ని అనవసరమైన నెగటివిటీ అంతా వెళ్ళిపోతుంది. సో, అలా వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండి మన జీవితంలో మనకి ఏది కావాలో మళ్ళీ ఈవినింగ్ గూడా మళ్ళొకసారి మనం ప్రే చేసుకున్నట్టయితే మనం అనుకున్నవన్నీ జరుగుతుంటాయి. పొద్దున, సాయంత్రం 2 టైమ్స్ దీపారాధన చేస్తే ఇంకా హ్మ్. మంచిది కదా! యెస్ మేడం. ఎస్పెషల్లీ శుక్రవారం రోజున ఉదయం మరియు సాయంత్రం దీపారాధన చేస్తూ, మనసులో ఏదైతే కావాలని కోరుకున్నామో అది జరిగినట్టుగా ఆజ్ఞా చక్రం దగ్గర దర్శించుకుంటూ, అది జరిగినందుకు ముందుగానే కృతజ్ఞత ఎవరైతే తెలియజేస్తారో వారికి అనుకున్నయి జరుగుతుంటాయి. అయితే ముందుగా నేనేమంటానంటే ఇప్పటి వరకు మనకు ఎన్నో ఇచ్చింది మేడం యూనివర్సు.
మన హార్ట్ ఈస్ బీటింగ్ కదా మేడం. మనం జీవించి ఉన్నాం కదా. చాలా మందికి ఎందుకంటే అసంతృప్తితో జీవిస్తుంటారు. లేని దానితో అలాంటి అసంతృప్తి ఉన్నప్పుడు మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళని చూడాలి. అంతే. అరే దేవుడు వాళ్ళకంటే మనకు ఎక్కువ చాలా ఇచ్చాడని తృప్తి ఇచ్చాడు. పొందాలి. యెస్ మేడం. ఆ! నిజంగా మేడం. ఎందుకంటే అలా చేయడం వల్ల ఆత్మ సంతృప్తి కలుగుతుంటుంది. అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంటుంది. చాలా మందేందంటే లేని దాని గురించి బాగా ఆలోచిస్తారు. ఇది లేదు, అది లేదని జెప్పేసి డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఇది కావాలి, అది కావాలని ఆరాటం. ఉన్నదాని పట్ల ఫస్ట్ హ్యాపీగా ఉంటూ, ఉన్నతమైన దాని కోసం ప్రయత్నించమని చెప్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు నువ్వు సరిపెట్టుకోని ఎప్పుడు చెప్పదు. కానీ ఉన్నదాని పట్ల హ్యాపీగా ఉంటూ, ఉన్నతమైన దాని కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ వ్యక్తి జీవితంలో సక్సెస్‌ఫుల్ అవుతారండి హరిత గారు. పవిత్ర మాసం, శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం చాలా పవిత్రతతో కూడుకున్న రోజు. ఉదయము, సాయంత్రము దీపారాధన చేయండి. ఇంట్లో గొడవలు పడొద్దు. చాలా ప్రశాంతంగా, చాలా నవ్వుతూ ఉండండి అని చెప్తున్నారు. హ్మ్. మీ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలి అంటే ఏంటి? ప్రాసెస్ ఏంటి? యెస్. మా క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫార్మ్ ఇవ్వడం జరిగిందండి. డిస్క్రిప్షన్‌లో, కామెంట్‌లోనో మీరు ఫిలప్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీరు వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. లేదనుకోండి డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కూడా మా టీమ్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు మా క్లాసెస్ కోసం. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు.